ఏడాది మామిడి దిగుబడి తగ్గిపోయింది. మరోవైపు స్థానికంగా ప్రత్యేక మార్కెట్ సదుపాయం లేకపోవడంతో పూర్తిగా దళారులపై ఆధారపడాల్సి వస్తూ ఉండడంతో సరైన ధర లభించడం లేదని మామిడి రైతులు, లీజుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.55 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇందులో ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా ఉమ్మడి విజయనగరం జిల్లా సుమారు 1,25,000 ఎకరాలలో సాగుతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో చాలా మంది చిన్న రైతులే ఉన్నారు. మామిడి మార్కెట్ పై అవగాహన ఉన్న రైతులు మిగిలిన రైతుల వద్ద లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మధురమైన బంగినపల్లి, నోరూరించే సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి ఎన్నో రకాల మామిడి పండ్లకు విజయనగరం ప్రసిద్ధి. ఉమ్మడి విజయనగరం జిల్లా భౌగోళికంగా చిన్నదైనప్పటికీ మామిడి సాగులో మాత్రం రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడి భూసారాన్ని బట్టి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాలి. గతేడాది 6 నుంచి 8 టన్నుల వరకు వచ్చింది. ఈ ఏడాది 5 నుంచి 6 టన్నులు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం పనుకుల కోత ఇప్పటికే 80% పూర్తయింది. మిగిలిన రకాల మామిడికాయల కోత ముమ్మరంగా సాగుతోంది. సువర్ణరేఖ 50%, కలెక్టర్ 40%, బంగినపల్లి 20% కోతలు పూర్తయ్యాయి. రకాన్ని బట్టి 2 నుంచి 4 దశల్లో పూతకు వస్తాయి. డిసెంబర్లో సాధారణ వర్షపాతం 4.1 మిల్లీమీటర్లు కాగా 151 మిల్లీమీటర్లు నమోదైంది. అధిక వర్షపాతం జనవరి, ఫిబ్రవరిలో పొగమంచు, రాత్రిపూట ఉష్ణోగ్రత బాగా తగ్గడంతో పూత సరిగ్గా నిలబడలేదని రైతులు, అధికారులు చెబుతున్నారు. పిందె కట్టే సమయంలో తామర పురుగు, బూడిద తెగులు, తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రాంత మామిడి ఎంతో రుచికరంగా ఉండడంతో ఇక్కడి నుంచి కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, రూర్కెలా, రార్పూర్ వంటి మహానగరాలకు రైళ్ల ద్వారా ఎగుమతి అవుతూ ఉంటాయి. స్థానికంగా ప్రభుత్వం తరఫున మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఇక్కడి మామిడి రైతులు పూర్తిగా దళారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు విజయనగరం శివార్లో రైల్వే ట్రాక్కు ఆనుకొని 3 దశాబ్దాల క్రితం ప్రత్యేకంగా మామిడి మార్కెట్ యార్డు నిర్మించినప్పటికీ రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారింది. ఉత్పత్తి తగ్గినప్పుడు ధర, డిమాండ్ పెరగడం సహజం. కానీ మార్కెట్ సదుపాయం లేకపోవడం వల్ల దళారులు నిర్ణయించే ధర అన్నట్లుగా ఉంది. గతేడాది టన్నుకు 80,000 పలికిన సువర్ణరేఖ ధర ఈ ఏడాది 60,000 నుంచి 70,000కు మించి కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోత దశకు చేరిన బంగినపల్లి టన్నుకు ₹1,00,000 నుంచి 1.20 లక్షల వరకు ఉంది. గతేడాది 1.20 లక్షల నుంచి 1.40 లక్షల వరకు పలికింది. దాదాపు ఈ రకాలన్నీ ఢిల్లీ, కోల్కతా, రార్పూర్ తదితర మార్కెట్లలో 15% నుంచి 20% వరకు ఎక్కువ ధరలే పలుకుతున్నాయి.